వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది కార్యకర్తలు కానివ్వండి, పార్టీ శ్రేణులు కానివ్వండి, అందరూ కూడా తరలి రావడం జరిగింది. కానీ మీడియా నుంచి సీనియర్ జర్నలిస్టులు, ఆయనతో పాటు ఉద్యమ కాలంలో కూడా కలిసి నడిచినటువంటి స్నేహితులుగా ఉన్నటువంటి ఎంతో మంది ఇక్కడ సీనియర్ జర్నలిస్టులు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనతో లెనిన్ గారు, సీనియర్ జర్నలిస్ట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది సారే. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అంటే ఆ సార్తో ఎట్లుండేది బాండింగ్? అంటే అందరూ కూడా పార్టీలు, రాజకీయాలు అన్ని వేరే రకంగా చూస్తారు. కానీ ఇక్కడ మీరు జర్నలిస్టులు అయ్యండి పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి కన్నీటి పర్యంతం అవుతున్నారు. జర్నలిస్టులు కంటతడి పెట్టడం మేము మొదటిసారి చూస్తున్నాము. ఎట్లా అంటే మీ బాండింగ్ ఎలా ఉండేది? దాన్ని బాండింగ్ అనలేం మనం. తెలంగాణ రాష్ట్రం అనేది మనకెంత దిల్సే అంటాం కదా, అంతనో పెద్ది కూడా అంత దిల్సే. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపుకు తీసుకొచ్చినటువంటి ఖ్యాతి, ఘనత పెద్దిదే. 2001లో ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదట జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. జెడ్పీటీసీ తర్వాత తెలంగాణ వాదాన్ని, దాని యొక్క వేగాన్ని పెంచడం ద్వారా ఒక వేదికగా జెడ్పీ జిల్లా పరిషత్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత జిల్లాలో 11 జెడ్పీటీసీలు గెలిచిండు టీఆర్ఎస్. దాంట్లో ఆయనది కీలక పాత్ర. ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన ఇక ఉద్యమకారునిగా జిల్లా అధ్యక్షుడైండు. దాదాపు 9-10 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు. ఏ ఉద్యమం వరంగల్లో ఏ ఉద్యమం జరిగినా, ఏ సంఘటన జరిగినా దాని వ్యూహరచన చేసింది పెద్దే. రాయనిగూడెం కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని అడ్డుకోవడము, దాన్ని విఫలం చేయడం అనుకోండి. మహబూబాబాద్ యొక్క జగన్ను అడ్డుకోవడం అనుకోండి. ఇలా ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు, ఎన్నో గొప్ప వాటికి వ్యూహాలు చేసి దాన్ని ఆచరణాత్మకంగా ఏ ఉద్యమకారుడు చనిపోయినా ఆ ఉద్యమకారుని ఇంటికి వెళ్ళి ఆ ఉద్యమకారుడు ఇందుకు చనిపోయిండు అని చెప్పి ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన మా జర్నలిస్టులకు కూడా ప్రతి సమాచారం ఇచ్చేది. మేము ప్రతి వ్యూహాన్ని కూడా ఆయనతో పంచుకునేది. భయ్యా ఇట్లా చేస్తున్నా, అట్లా చేస్తున్నా, అది అని చెప్పి. ఇటు వినయన్న ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన వ్యూహరచన ఆయన చేసేది. ఈయన జిల్లా అధ్యక్షునిగా ఉంటూ ఈయన వ్యూహరచన, ఆయన కార్యాచరణ రూపొందిస్తే ఎవరైనా అరెస్ట్ అయితే వినయన్న పోయి తీసుకొచ్చేది. అంటే ఒక ఇద్దరు కలిసి ఒక అన్నదమ్ములుగా చేసినటువంటి కార్యక్రమం. పెద్ది యొక్క సేవలు తెలంగాణ ఉద్యమానికి ఎవ్వరూ మలవరు. ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ఒక్క జర్నలిస్టు కూడా మరవరు, మర్చిపోలేరు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో పెద్ది సుదర్శన్ యొక్క పేరు సువర్ణ అక్షరాలతో ఉంటుంది. దానికి నిదర్శనము ఈరోజు ఆయన మృతి చెందితే నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు, ఆ నల్లబెల్లి నుంచి ఇంటి వరకు కూడా తరలి వచ్చిన వేలాది మంది ఇసుక పోస్తే రాలన్నటువంటి వేలాది మంది తరలి వచ్చిళ్ళు, చిన్నలు పెద్దలు. అంటే కారణం, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా TV5లో కానివ్వండి, మీరు చాలా సీనియర్గా ఉన్నారు. ఎంతో మంది రాజకీయ మరణాలు కానివ్వండి అన్నీ చూసుంటారు. కానీ ఇంత జనాన్ని ఎప్పుడైనా చూసారా ఒక రాజకీయ నాయకుడికి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక రాజకీయ నేత, అది కూడా లేడు ఇప్పుడు, ఒక మాజీ ఎమ్మెల్యే మరణిస్తే ఇంత పెద్ద మంది తరలి రావడం అనేది ఒక ఆయనకి ఇచ్చేటువంటి ఒక నివాళి. ఈ క్రెడిట్ అంతా కూడా పెద్దకే దక్కుతుంది. ఆయనకు ఒక గొప్ప నివాళి ప్రజలు ఇచ్చినట్టయింది. నిజంగా బ్రతికున్నప్పుడు ఏం చేసినామని కాదు, చనిపోయినాక ప్రజలు ఎట్లా మాట్లాడుకుంటున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు, ఆయనకు ఎట్లా నివాళులు అర్పిస్తున్నారు, ఎవరిని చూసినా కన్నీటి పర్యమంతం. ఇదే ఆయనకి ఇచ్చేటువంటి గొప్ప ట్రిబ్యూట్, ఏ గ్రేట్ ట్రిబ్యూట్ టు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఒక్క మాటలో మీరు చెప్పాలంటే ఎలా ఉండేది? అంటే ఆయన వ్యక్తిత్వం, అంటే ఒక మనిషి రాజకీయంగా కాకుండా వ్యక్తిత్వం ఎలా ఉండేది? తెలంగాణ వచ్చేంత వరకు ఆయన పెళ్లి చేసుకోలే. అంటే ఆయన మొత్తం కూడా ఆయన లైఫ్ అంతా కూడా తెలంగాణ కోసమే సాక్రిఫై చేసి, తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో 16లో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా పిలిచి ఆయనకు తిరుపతిలో వివాహం చేశారు. తెలంగాణ మొత్తంగా కూడా ఆ 20 ఏళ్ళు, ఆ 15-16 ఏళ్ళు ఉద్యమం కోసమే పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి. మొత్తం సర్వస్వం ఉద్యమం.
సింహగర్జన సభ కానీ జైత్రయాత్ర సభ అంటే ఇప్పటికీ ప్రపంచ రికార్డు జైత్రయాత్ర సభ 25 లక్షల మంది ఆ రోజు సభకు హాజరైనలంటే కేసీఆర్ ఇచ్చినటువంటి దిశానిర్దేశం, ఆయన ఇచ్చినటువంటి సూచనలు. అప్పుడు హరీష్ అన్న కూడా ఇన్ఛార్జిగా ఉండేది. మొత్తానికి అన్ని సభలను వరంగల్లో దిగ్విజయంగా విజయవంతం చేయడానికి కారణం పెద్ద యొక్క సేవలు, ఆయన అధ్యక్షుడిగా పనిచేయడం, అన్ని వర్గాలను మమేకం చేసుకొని కలిసిపోవడం, కేసీఆర్తో అత్యంత అనుబంధం కూడా ఆయనకు దొరికింది. ఆయన చేసిన సర్వీసెస్ వల్లనే ఆయనకు అత్యంత అనుబంధం దొరికి ఈరోజు పెద్దిని బతికించండి, ఆ దేవుడు మిమ్మల్ని దేవుణ్ణి కోరుతున్నా అని స్వయంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సాధించిన లీడర్ కేసీఆర్ అన్నారంటే పెద్దికి ఆయన పట్ల, పెద్ది పట్ల కేసీఆర్కు ఉన్నటువంటి ప్రేమ అనేది తెలుస్తున్నది. ఇంతకంటే ఒక జర్నలిస్ట్గా ఆయనతో పనిచేయడం, ఆయనతో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా నా లక్కీగా నేను భావిస్తున్నా. పెద్ది లేని లోటు బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఎప్పటికీ పూడ్చలేదు. థ్యాంక్ యూ. విన్నారు కదా, జర్నలిస్టులు సైతం మెచ్చుకున్నటువంటి నేత. జర్నలిస్ట్ అంటేనే వ్యతిరేకత, ఏదన్నా సరే మంచి చెడు ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఏదున్నా సరే ముక్కుసూటుగా మాట్లాడతారు. అలాంటి వారిని సైతం కంటతడి పెట్టించినటువంటి ఒకే ఒక్క చావు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. ఇలాంటి నాయకుడు ఎక్కడ పుడతారండి? ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పినప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు వచ్చినట్టు వచ్చారు జనాలు. ఇంత కుండపోత వర్షంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తల్లి రావడం జరిగింది. ఒక వ్యవస్థ కాదు, మొత్తం ప్రజలు మమేకమై ఇక్కడికి వచ్చి పార్టీలకు అతీతంగా ఇటు జర్నలిస్టులే కానివ్వండి, అటు ప్రజలే కానివ్వండి, సామాన్యులు, గృహిణులు, పెద్దలు, చిన్నలు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చావులో కంటతడి పెట్టుకుంటూ ఆయన కడసారి చూసేందుకు రావడం జరుగుతుంది. మీరే విన్నారు, ఒక జర్నలిస్టు, ఒక వ్యక్తి గురించి ఇంతగానం చెప్పడం అనేది ఇప్పటివరకు ఎక్కడా లేదు. అంటే ఆయన చేసినటువంటి సేవ కానివ్వండి, రాజకీయాల్లో ఆయన వెళ్ళినటువంటి ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.